అందరికీ నమస్కారం. ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితంగా నేడు మనకి స్వాతంత్ర ఫలాలు వచ్చినాయి. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా వైఎస్ఆర్సీపీ ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రస్తుతం మనకి ఒంగోలు అర్బన్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య గారు ఉన్నారు. ఇక్కడ స్వాతంత్ర వేడుకలకు సంబంధించి ప్రస్తుతం ఈ స్వాతంత్ర ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేవా, 9 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధి ఉంది, ప్రస్తుతం కొలువుదీరినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే 2024 ఎన్నికల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీకౌంటింగ్ అప్లై చేయటమైంది. రేపు 9 నుంచి 24 వరకు కూడా మనకు ఒంగోలులో మాక్ పోలింగ్ నిర్వహించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీకు ఎలాంటి ఈవీఎం మీద మీరు ఇది వ్యక్తం చేశారు కదా, మీకు అనుకూలంగా వస్తుంది అనుకుంటారు మీ పార్టీకి? ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. ప్రజలైతే 10 మంది గుమిగూడు దగ్గర 7-8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసామని చెబుతున్నారు. దాన్ని బట్టి ప్రజల్లో మాత్రం అపోహ ఖచ్చితంగా ఉంది ఈవీఎం మీద. మరి అది ఎదురు చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న ఒంగోలు నుంచి కూడా కార్పొరేషన్ మేయరు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు అయితే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అటు వెళ్ళి కూడా కొంత వైసీపీ మీద విమర్శలు చేయడం జరిగింది. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? ఈరోజు స్వాతంత్ర వేడుకల్లో దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. మరి మా అధినాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పందించినాక మేము మాట్లాడతాం. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఆఫీసు వద్ద తొలి వేడుకలు నిర్వహించినందుకు మేము చాలా సంబరపడుతున్నాం. ఈ రోజు నుంచే పునాదిగా వేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా ఇక్కడ అధికారంతో జెండా ఎగరాలని ఆశిస్తున్నాం. స్వాతంత్ర ఫల భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రజలకి దళితులకి బాగా మేలు చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. మొట్టమొదటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన మీద వివక్షించింది. మరి అంబేద్కర్ గారు మీదే నిన్న విజయవాడలో అన్ని బజార్లకి లైటింగ్లు కట్టి మన భారత స్వాతంత్ర దినోత్సవాల వేడుకలు నిర్వహించి కేవలం అంబేద్కర్ గారి చుట్టూ చీకటమయం చేసినటువంటి గవర్నమెంటు, మరి అలాంటి గవర్నమెంటు పేదలకు బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు ఇస్తుందంటే మాకు నమ్మశకంగా లేదు. గడిచిన 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పేదలకి ఎలాంటి అవినీతి లేకుండా మరి ప్రజల చివరి అన్ని పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో జరగడం జరుగుతుంది. ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకి తర్వాత ఎంకే వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుపుతున్నాము. మన జిల్లా వాసులకి ప్రజలకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త నూతన వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం, జెండా ఎగరవేయటం, త్రివర్ణ పతాకం అయితే వైసీపీ కార్యాలయం మీద జాతీయ జెండా త్రివర్ణ పతాకం అయితే రెపరెపలాడుతుంది. అదే స్ఫూర్తితో వాళ్ళు ముందు కూడా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అధికారం వచ్చేలాగా కూడా ప్రజల మద్దతు కోరుకొట్టుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, పీపీ మీడియా ఒంగోలు.